గ్రహణాలు మనపై ప్రభావాన్ని చూపుతాయనే విషయాన్ని భారతీయులు వేల సంవత్సరాలకు పూర్వమే చెప్పారు. ఇదే విషయాన్ని నేటి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి, సూర్యుడు ఎప్పుడూ ఒకే మార్గంలో ఉన్నప్పటికీ చంద్రుడే ఆ మార్గానికి దాదాపు 5 డిగ్రీల వ్యత్యాసంలో తిరుగుతుంటాడు. సూర్య చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజు పౌర్ణమి. ఆ రోజున చంద్రుడు రాహువు, కేతువు వద్ద ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. జనవరి 31న చంద్రగ్రహణం ఏర్పడనున్నది. పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటక రాశిలో సాయంత్రం 5:18 నుండి 8:41 వరకు, కర్కాటక, సింహ లగ్నాలలో రాహుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. చంద్రగ్రహణం సాయంత్రం 5:11కు ప్రారంభమవుతున్నప్పటికీ సాయంత్రం 6:22 సంపూర్ణ స్థాయిలో ఉంటుంది. రాత్రి 7:38కి గ్రహణం విడవడం మొదలు పెడుతుంది. 8:41కి పూర్తవుతుంది. ఈ గ్రహణం 3:23 ఉంటుంది. 76 నిమిషాలు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం కర్కాటక రాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టి పరంగా మకర రాశికి అవటం చేత ఈ 2 రాశుల వారు మరియు పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రాల వాళ్లపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది. ధనస్సు, మేషం, కర్కాటక, సింహరాశుల వారికి అధమ ఫలం. వృశ్చిక, మకర, మీన, మిథున రాశుల వారికి మధ్య ఫలం. కన్య, తుల, కుంభ, వృషభ రాశుల వారికి శుభ ఫలములను పొందుతారు. గ్రహణం ఎవరికైనా గ్రహణమే కావున 12 రాశుల వారు గ్రహణ నియమ నిబంధనలను పాటిస్తే శుభం కలుగుతుంది. చంద్రగ్రహణ సమయంలో ఏం చేయాలి? ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు ప్రత్యక్షంగా చూడకూడదు. టీవీలలో చూస్తే దోషం ఏమీ లేదు. ప్రశాంతంగా ఉంటూ మనస్సులో భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో మలమూత్ర విసర్జనలు చేయకూడదు అనే అపోహలు వద్దు. అన్ని వయస్సుల వారు గ్రహణానికి 3 గంటల ముందుగానే ఘన పదార్థాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్థాలు గ్రహణము పట్టే సమయానికి 1.5 గంటల ముందు వరకు పాలు, జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చు. గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానం చేసి ఫ్రెష్గా వంట చేసుకుని తినాలి. ఉదయం చేసిన అన్నం, కూరలు మొదలగునవి తినటకు పనికిరాదు. కారణం ఏమనగా గ్రహణ సమయంలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి. గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్ధతిని ఆచరించాలి అనుకునేవారు, వారి శారీరక శక్తి, జిజ్ఞాస ఉన్నవారు గ్రహణమును పట్టుటకు ముందు, తర్వాత పట్టు విడుపు స్నానాలు చేసి ధ్యానము, జపాలు, భగవత్ స్మరణతో ఉండగలిగితే మామూలు సమయంలో చేసిన ధ్యాన ఫలితం కన్నా రెట్టింపు స్థాయిలో ఫలితం లభిస్తుంది. ముసలివారు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు చేయకూడదు. గ్రహణం తర్వాత ఏం చేయాలంటే, గ్రహణం పూర్తయిన తర్వాత ఇంట్లో దేవుణ్ణి శుద్ధి చేసుకోవాలి. విగ్రహాలు, యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి. జంజం అదే గాయత్రి వేసుకునే సాంప్రదాయం ఉన్నవాళ్ళు తప్పకుండా మార్చుకోవాలి. ఇంటి ముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. మీ శక్తి కొలది గ్రహణానంతరము గ్రహదోష నివారణ జపాలు, పూజలు చేయించుకున్న తర్వాత ఆవుకు తోటకూర, బెల్లం తినిపించి గోమాతకు 3 ప్రదక్షిణలు చేయాలి. పేదలకు దానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు, గ్రహబాధలు కొంతవరకు నివారణ కలిగి భగవత్ అనుగ్రహం కలుగుతుంది.